శ్రీమాత్రే నమః. అమ్మతో ప్రయాణానికి స్వాగతం. అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ, ఈరోజు బుధవారం అష్టమి. పవిత్రమైనటువంటి ఈ కథను భక్తి శ్రద్ధలతో ఆలకించి విఘ్నేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. పూర్వం విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉండగా ఆయన చెవి గులిమిలో నుండి మధు, కైటబులనేటటువంటి ఇద్దరు రాక్షసులు జన్మిస్తారు. వారు జీవులందరినీ హింసిస్తూ, ఋషులను పీడిస్తూ, బ్రహ్మను అమాంతం మింగివేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఆ సమయంలో బ్రహ్మదేవుడికి కూడా భయం ఏర్పడుతుంది. ఆ రాక్షసులిద్దరూ బ్రహ్మను సమీపించి వికటాట్టహాసంతో ఆయన్ను మింగివేయాలని ప్రయత్నిస్తారు. ఆ సమయంలో నన్ను కాపాడేవారు ఎవరూ లేరా? నన్ను కాపాడే విష్ణుమూర్తి కూడా యోగ నిద్రలోనే ఉన్నాడే, ఇక నాకు దిక్కెవరు అనుకుంటూ ఆలోచించి ఆ గజానుని స్మరిస్తాడు బ్రహ్మదేవుడు. అప్పుడు గజాననుడు ఆయన ఇచ్చినటువంటి వరం గుర్తుకు వస్తుంది. ఆ వరం యొక్క మహిమ చేత శ్రీ మహావిష్ణువు యొక్క నేత్రాలపై నాట్యం చేసేటటువంటి యోగమాయను ఆ రాక్షసులను సంహరింప చేయమని చెప్పి స్తుతిస్తాడు. ఓ పరమపావని, ఎల్లప్పుడూ కూడా అనేక రూపాలు ధరించి ఆపదలో ఉన్న లోకాలను రక్షించే పరమేశ్వరి, నీకు నమస్కరిస్తున్నాను. నీవే కరుణామయివి. సృష్టి, స్థితి, లయకారాలను సృష్టించి విలాసంగా చూస్తుండేదానివి నీవే కదా తల్లి. వేదం, కాలం, సప్తస్వరాలు అన్నీ నీ రూపమే. సమస్త ప్రాణకోటి యందు ప్రజ్ఞారూపిణిగా 3 సంధ్యలలో గాయత్రి, సావిత్రి, సరస్వతిగా రూపాలను ధరించి ప్రాణులలో ప్రాణశక్తిగా ఉన్నది నీవే తల్లి. నువ్వు కరుణామయివి. నీ యొక్క ప్రేరణ వలనే మహావిష్ణువు అనేక అవతారాలెత్తి దుష్టరాక్షసులను సంహరిస్తున్నాడు. అటువంటి వాడు ప్రస్తుతం నీ ప్రభావానికి వసుడై యోగ నిద్రలో మునిగున్నాడు తల్లి. దుర్మార్గులైనటువంటి ఆ రాక్షసులను సమ్మోహపరిచి వారి చావుకు వారే మార్గాన్ని వెతుక్కునే విధంగా చెయ్యి. వీరిరువురూ కూడా పూర్వం ఘోరమైనటువంటి తపస్సు చేసి నా వలనే వరాలు పొంది ఉన్నారు. కాబట్టి వీళ్ళు నా చేత చంపబడరు. నీవే ఆ మహావిష్ణువును ప్రేరేపించి యుద్ధశక్తులను చెయ్యి. అతని చేతిలో వీరు అంతమయ్యే విధంగా అనుగ్రహించు. ఈ లోక కంటకులైనటువంటి ఈ రాక్షసుల బారి నుండి నన్ను కాపాడు అంటూ దీనంగా ప్రార్థించాడు బ్రహ్మదేవుడు. ఇక బ్రహ్మదేవునిచే స్తోత్రం చేయబడినటువంటి యోగమాత శ్రీ మహావిష్ణువును వేడి తను కనురెప్పలపై నుండి వైదొలిగి అతన్ని మేల్కొలుపుతుంది. ఈలోగా దుష్టులైనటువంటి ఆ మధుకైటబులిద్దరూ కూడా స్వర్గలోకాన్ని ఆక్రమిస్తారు. వారి దాటికి తట్టుకోలేక దేవతలందరూ తలా దిక్కున చల్లా చెదురవుతూ ఉంటారు. వారిలో కొందరు ఆ భయానికి మూర్ఛపోతారు. యోగ నిద్ర నుండి మేల్కొన్నటువంటి శ్రీ మహావిష్ణువు అలా ప్రేరేపింపబడి ఆ యొక్క మధు అలాగే కైటబులిద్దరితోనూ యుద్ధానికి తలపడతాడు. అయితే ఎదపైన వైజయంతి మాల ధరించబడి ఉండి చక్కగా శోభిల్లుతూ దివ్యమైనటువంటి శంఖచక్రాల ఖడ్గాలను ధరించి నీలమేఘం వంటి శరీర కాంతి కలిగినటువంటి శ్రీ మహావిష్ణువు తన చేతిలోని శంఖాన్ని తీసుకొని లోకాలన్నీ కూడా దద్దరిల్లే విధంగా పూరిస్తాడు. ఆ శంఖం ధ్వనికి రాక్షసుల గుండెలు భయంతో గొవ్వులాడతాయి. అలాంటి ధ్వని వారు ఎప్పుడూ కూడా విని ఉండలేదు. ఇదేదో రాబోయేటటువంటి ఘోరమైనటువంటి సంగ్రామానికి గుర్తుగా వారికి సూచిస్తుంది. అందుకే విజయమో వీరస్వర్గమో తెలుసుకోవాల్సిందే అనుకుంటూ వెనకంజ వేయకూడదు అని అనుకుంటారు. ఇక ఆ మధుకైటబులిద్దరూ కూడా శ్రీ మహావిష్ణువుతో యుద్ధానికి ఆయుధాలచే కాకుండా ద్వంద్వ యుద్ధానికి సిద్ధమవుతారు. అయితే శ్రీహరి మాత్రం వారిని ఏమాత్రం వధించలేకపోతాడు. భీకరమైనటువంటి యుద్ధం జరుగుతుంది వారి మధ్య. అలా దాదాపుగా 5,000 ఏళ్లు యుద్ధం చేస్తారు. కానీ ఆ మధుకైటబులను మాత్రం వధించలేకపోతాడు శ్రీ మహావిష్ణువు. ఇక చేసేదేమీ లేక విష్ణుమూర్తి గంధర్వ రూపాన్ని ధరించి అడవిలోకి వెళ్ళి ఎంతో శ్రావ్యంగా వీణాగానం చేయడం మొదలు పెడతాడు. అతను గానకలలో కోవిదుడు. ఆ మధుర గానానికి ప్రపంచమంతా కూడా మైమరిచిపోతూ ఉంటుంది. అయితే ఆ మధుర గానానికి పరవశించినటువంటి పరమేశ్వరుడు అక్కడకు ప్రత్యక్షమవుతాడు. నీ గానం నాకెంతగానో అలరించింది. నీ అభీష్ట వరం ఏమిటో కోరుకుంటే తప్పకుండా నెరవేరుస్తాను అని అంటాడు. దానికి శ్రీ మహావిష్ణువు తన యొక్క కథా వృత్తాంతాన్నంతా కూడా ఇలా చెప్తూ ఉంటాడు. ఓ శంకర, నేను క్షీరసాగరంలో ఆదిశేషునిపై పవళించి ఉండగా నా చెవిలో నుండి గులిమి ద్వారా మధుకైటబులనేటటువంటి రాక్షసులు పుట్టారు. వారిరువురు కూడా లోకకంటకులై బ్రహ్మదేవుణ్ణి భక్షించడానికి వచ్చారు. బ్రహ్మదేవుడు భయంతో చేసేది ఏమీ లేక నిద్రావస్థలో ఉన్నటువంటి నన్ను నిద్ర నుండి బయటకు రావడానికై నిద్రాదేవిని ప్రార్థించాడు. ఆ తరువాత నేను మేల్కొని వారితో 1000 సంవత్సరాలు యుద్ధం చేశాను. అయినప్పటికీ ఫలితం లభించలేదు. అందుకే నీ అనుగ్రహాన్ని కోరి గంధర్వ రూపాన్ని ధరించి గానం చేస్తున్నాను. నీవు నా యందు దయతలచి ఆ దుష్ట రాక్షసులను సంహరించడానికి ఉపాయాన్ని చెప్పు అంటూ
దీనావస్థతో శ్రీ మహావిష్ణువు శంకరునితో మొరపెట్టుకుంటాడు. ఆ మాటలకు ప్రసన్న వదనంతో భక్తవత్సలుడైనటువంటి పరమేశ్వరుడు ఇలా సమాధానం ఇస్తాడు. ఓ హరి, నీవు యుద్ధానికి వెళ్లే ముందు ప్రారంభంలో విఘ్నహరుడైనటువంటి విఘ్నేశ్వరుణ్ణి పూజించడం మర్చిపోయావు. అందువల్లనే నీకిన్ని కష్టాలు వచ్చాయి. అందుకే నీకు విజయం దక్కలేదు. విఘ్నహరుడైనటువంటి విఘ్నేశ్వరుని పూజించి యుద్ధానికి సన్నుద్ధుడివికా. తరువాత ఆయన అండదండలతో నీకు తప్పకుండా విజయం లభించగలదు అంటూ అనుగ్రహ వచనాలను పలికాడు పరమేశ్వరుడు. ఇక పరమేశ్వరుడు పలికినటువంటి మాటలకు శ్రీ మహావిష్ణువు సంతోషించి, ఓ భక్తరక్షక, ఆ భక్తవరదుడైనటువంటి గణేశుణ్ణి ఎలా పూజించాలి, నీవు నా యందు దయతలచి ఆ యొక్క పూజా విధానాన్ని ఉపదేశించమని చెప్పి కోరుకుంటాడు. విష్ణుమూర్తి పలికినటువంటి మాటలకు శంకరుడు ఇలా సమాధానం ఇస్తాడు. శ్రీహరి, భక్తానుగ్రహప్రదుడైనటువంటి గణేశుని యొక్క మంత్రాలు అనేకం ఉన్నాయి. అందులో ఏకాక్షర గణపతి మంత్రం అత్యంత ప్రభావం అంతమైనది. అలాగే షడాక్షర గణపతి మంత్రం కూడా చాలా ముఖ్యమైనది. ఈ మంత్రాలను నీకు ఇప్పుడే ఉపదేశిస్తాను. వాటిని అనుసరించి గణపతిని పూజించి అతని అనుగ్రహాన్ని పొందు, కార్య సాధన చేసుకో అంటూ ఉపదేశం చేస్తాడు. అలా ఉపదేశం చేసినటువంటి గణేశ మంత్రాలను శ్రీ మహావిష్ణువు స్వీకరించి కైలాసం నుండి తిరిగి తన ప్రదేశానికి చేరుకుంటాడు. ఇక శ్రీ మహావిష్ణువు మహామహిమాన్వితమైనటువంటి సిద్ధక్షేత్రాన్ని చేరుకొని ఎంతో కాలం ఉన్నతమైనటువంటి సుదీర్ఘ తపస్సును చేశాడు. శివుని ద్వారా ఉపదేశించబడినటువంటి షడాక్షర గణేశ మంత్రాన్ని, గణేశమూర్తిని తన యావత్ శరీరంలో ఉన్నటువంటి అంగాలపైన వ్యాసంతో ఆవాహన చేసుకొని అంతరాత్మక బహిరాత్మక వ్యాసములతో మూలమంత్ర పురస్పరమైనటువంటి ప్రాణాయామంతో ఆ యొక్క గజానుణ్ణి తన యొక్క హృదయంలో ధ్యానిస్తూ మానసిక ఉపచార పూజను అర్పిస్తూ ఆ గజానుణ్ణి పరమ మంత్రాన్ని 100 సంవత్సరాల కాలం పాటు జపించాడు శ్రీ మహావిష్ణువు. అలా దీర్ఘకాలం ఆచరించినటువంటి తపస్సుకు అతని యొక్క భక్తి శ్రద్ధలకు సంతోషించినటువంటి ఆ యొక్క గజాననుడు ఒక్కసారిగా కోటి సూర్యులకు సమానమైనటువంటి వెలుగుతో శ్రీ మహావిష్ణువు ఎదుట సాక్షాత్కరించి నీ యొక్క మనోభీష్టాలన్నీ కూడా అనుగ్రహిస్తాను, ఏం వరం కావాలో కోరుకోమంటూ అనుగ్రహిస్తాడు. ఇక గణేశుని యొక్క అనుగ్రహం చూసి మనసులో చాలా సంతోషం కలవాడై శ్రీ మహావిష్ణువు అంజలి ఘటించి గణేశుణ్ణి ఇలా ప్రార్థిస్తాడు. సకల దేవగణములచే పూజింపబడేవాడా, ఓ దేవాదిదేవ, బ్రహ్మరుద్రుడు ఇంద్రులకు సైతం తమ శక్తితో నిన్ను దర్శించుకునేటటువంటి మహాభాగ్యం అసాధ్యం కాగా ఇక సామాన్యులకు నీ దర్శనం తరమా. నీవు అనేక రూపాలను భక్తుల పాలిట కల్పవృక్షంలాగా వారిని అనుగ్రహించి వారి యొక్క అభీష్ట సిద్ధులను ప్రసాదించేటటువంటి దయామూర్తివి. నీవు వ్యక్తావక్తారూపుడవు. అణువు కన్నా అత్యంత సూక్ష్మమైనటువంటి పరమాణువు నీవు. మహత్తు కన్నా గొప్ప మహిమ ఉపేతుడవు నీవు. త్రిమూర్తుల యొక్క ఆత్మకుడవై మా ద్వారా సృష్టి స్థితి లయములను ఆచరించేది నీవే. అంతర్యామిగా సకల జీవకోటిలో వారి ఆత్మవై వెలుగొందేది నీవే. స్థావర జంగమాత్మకమైనటువంటి జగత్తంతా వ్యాపించిన వాడవు నీవే. సర్వశక్తిమంతుడవు. ఈ జగత్తంతా నీలో నుండే ఉద్భవించినటువంటి కారణంగా జగత్పితవు, రక్షకుడవు, పోషకుడవు కూడా నీవే. ఓ దేవా, బ్రహ్మ ఇచ్చిన వరాల ద్వారా దుష్టాత్ములైనటువంటి ఆ మధుకైటవులను సంహరించబూని అనేక వేల సంవత్సరాలు ఘోర యుద్ధం చేసిన వారిని నేను ఏమీ చేయలేకపోయాను. కానీ ఏం చేయాలో తెలియక దిక్కుతోచక ఈ స్థితిలో మిమ్మల్ని శరణు వేడాను. నాయందు దయతలచి ఆ యొక్క రాక్షస వధకు తగినటువంటి శక్తిని యుక్తిని ప్రసాదించమని చెప్పి ప్రార్థిస్తున్నాను. జయమును కీర్తిని నీయందు ఏకాంత భక్తిని అనుగ్రహించు అంటూ శ్రీహరి గజానుని స్తుతిస్తాడు. ఓ వాసుదేవా, మీ కోరిక మేరకు సకలం సిద్ధించగలదు. ఆ దుష్ట దానవ సంహారం నీ వల్లనే నిరాటకంగా జరగగలదు. నీకు యశస్సు, బలము, ధైర్యము, తేజస్సు కలుగుతాయి. నీకంతా శుభమముగాక అంటూ ఆశీర్వదించి అనుగ్రహించి ఆ యొక్క భక్తజన పాలకుడైనటువంటి గజాననుడు అంతరార్థం చెందాడు. గజానుని యొక్క అనుగ్రహానికి ఎంతగానో సంతోషం పొందినటువంటి శ్రీ మహావిష్ణువు ఇక గెలుపు మనదేనని చెప్పి దృఢమైనటువంటి విశ్వాసంతో గణేశుని యొక్క వరాన్ని ఇచ్చినటువంటి ఆ ప్రదేశంలో స్ఫటికమయమైనటువంటి దేవాలయాన్ని ఒకదాన్ని నిర్మిస్తాడు. బంగారు గోపురంతో ప్రకాశిస్తున్నటువంటి ఆ మందిరంలో గండగి సంబంధమైనటువంటి సాలగ్రామంతో గణేశుని యొక్క మూర్తిని చెక్కించి అక్కడ సమంత్రకంగా ప్రతిష్ఠిస్తాడు. ఆ ప్రదేశంలో శ్రీ మహావిష్ణువు యొక్క సకల అభీష్టాలు సిద్ధించడం వలన దానికి సిద్ధక్షేత్రం అనేటటువంటి పేరొచ్చింది. ఆ తరువాత శ్రీ మహావిష్ణువు మధుకైటబులనేటటువంటి ఆ రాక్షసులను యుద్ధానికి పిలిచి కవ్వించి వారితో ఘోరమైనటువంటి యుద్ధం చేయసాగాడు.
అలా చాలా కాలం చేసి అలసిపోయారు. మీ యుద్ధ నైపుణ్యానికి నేను మెచ్చుకున్నాను. మీకు ఏం వరం కావాలో కోరుకోండి అని అడిగాడు శ్రీ మహావిష్ణువు ఆ యొక్క రాక్షసులతో. ఇక దేవి యొక్క మాయ వలన ఆ రాక్షసులు వారి అహంకారానికి లోనై పరిహాసంగా ఇలా అంటారు: ఓ శ్రీహరి, నీవే మా నుండి ఏం వరాలు కావాలో కోరుకో, మేమే నీకు ఆ వరాన్ని అనుగ్రహిస్తాం. భగవతి మాయలో ఉన్నారని సంతోషించి పైకి మాత్రం వినయంగా ఇలా అంటాడు శ్రీ మహావిష్ణువు: మీరు నా చేతిలో సంహరింపబడాలి. ఆ మాట వినగానే ఆ మధుకైటబులకు ఎంత పనిచేశాం, అహంకారంలో మాయలో మాటిచ్చేశామే, ఇప్పుడు ఎలా అనుకుంటూ ఆలోచించి, అలా అయినచో మమ్మల్ని నీరు లేనటువంటి ప్రదేశంలో వధించు, మేము మాట తప్పని వారం, మేము ఈ జలంలోనే ఉంటాం అని అంటారు. ఇక వెంటనే ఈ యోగమాయ చేత కప్పబడినటువంటి ఆ రాక్షసులను గణేశుని యొక్క అనుగ్రహంతో తొడలను ఆకాశమంత పెంచి ఆ మధుకైటబులను ఆ తొడలపై నుండి చక్రాయుధంతో సంహరించాడు శ్రీ మహావిష్ణువు. ఈ విధంగా గణేశుని యొక్క అనుగ్రహం చేత అభీష్ట కార్యసిద్ధి ప్రసాదించింది. రాక్షసుల పీడ విరగడైనందుకు ఆకాశంలో ఉన్నటువంటి దేవదుందుబులు చక్కగా మురుగుతాయి. పైనుండి పుష్పవర్షం కురుస్తుంది. ఈ వృత్తాంతాన్ని శ్రీ మహావిష్ణువు తన కుమారుడైనటువంటి బ్రహ్మకు వినిపించాడు. బ్రహ్మదేవుడు సకల దేవతలు కలిసి గణేశమూర్తిని ప్రార్థించారు. ఇలా ప్రభావితమైనటువంటి ఆ యొక్క సిద్ధక్షేత్ర మహత్యాన్ని ఎవరైతే వింటారో, చదువుతారో, వినిపిస్తారో వారికి సకల పాపాల నుండి, దుష్కర్మల నుండి విముక్తులై భయాన్ని పోగొట్టుకుంటారు. అలాగే వారి యొక్క మనోభీష్టాలను నిస్సందేహంగా పొందగలుగుతారు. ఇక గణపతి లీలల గురించి తెలియజేసేటటువంటి మరొక కథ గురించి తెలుసుకుందాం. పూర్వకాలంలో సౌరాష్ట్ర దేశంలో దేవనగరం రాజ్యాన్ని సోమకాంతుడనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతను చక్కగా వారి యొక్క రాజ్యంలోని ప్రజలందరినీ కూడా కన్నబిడ్డల వలె ప్రేమగా పాలిస్తూ ఉండేవాడు. సౌందర్యంలో మన్మధుని తలదనేలా ఉండేవాడు. చంద్రుని వలె చక్కగా శరీర కాంతి కలిగి భక్తిభావనతో ప్రకాశిస్తూ ఉండేవాడు. చూడటానికి మరొక మన్మధుడా అనిపించేలా ఉండేవాడు. అయితే ఆ సోమకాంత మహారాజు ధర్మబద్ధంగా పరిపాలన చేయడం వలన అతని పరిపాలనలో ఉన్నటువంటి రాజ్యమంతా కూడా సస్యశ్యామలంగా కలకలలాడుతూ ఉండేది. రాజుగారి కొలువులో 5 మంత్రులు ఉండేవారు. వారు రాజుగారికి సరైనటువంటి సలహాలు ఇస్తూ ఉండేవారు. ఆయన భుజబలంతో అనేక మందిని సామంతరాజులుగా చేసుకొని వారిచే కప్పం తీసుకునేవారు కూడా ఉండేవారు. ఇక సుధర్మ అనే అందాల సౌందర్యవత అయినటువంటి భార్య ఉండేది. ఆమె సకల సద్గుణ సంపన్న. ఆ మహాపతివ్రత తలలో నాలుక వలె ఉండేది. తాను రాజు చేసేటటువంటి పూజల్లో తోడ్పడుతూ సర్వాలంకారం భూషితమై మంగళస్వరూపిణిగా శోభిల్లుతూ ఉండేది. ఆ పుణ్య దంపతులకు అమిత బలశాలి, గుణశాలి అయినటువంటి హేమకంఠుడనే కుమారుడు జన్మించాడు. అలా కీర్తి ప్రతిష్టలతో తోలుతూగే ఆ మహారాజు లోక కళ్యాణం కోసమై యజ్ఞయాగాలు నిర్వహిస్తూ దాతై తన రాజ్యాన్ని అన్నపూర్ణగా తీర్చిదిద్దాడు. ప్రజలందరికీ ఎలాంటి కష్టం లేకుండా చక్కగా పరిపాలన సాగిస్తూ ఉండేవాడు. అయితే అంత ధర్మబద్ధంగా పరిపాలించిన తన పూర్వజన్మ కర్మ అతన్ని వదల్లేదు. ఆ యొక్క కర్మానుసారంగా అతనికి అది దారుణమైనటువంటి కుష్ఠవ్యాధి సంక్రమించింది. శుభ అశుభాలు ఏమైనప్పటికీ కర్మానుసారం అనుభవించవలసిందే కదా. ధర్మశాస్త్రాల ప్రకారం సోమకాంత మహారాజు ఆ వ్యాధిని నిబ్బరంగా అనుభవించడం ప్రారంభించాడు. క్రమక్రమంగా ఆయన ఆరోగ్యం క్షీణించి శరీరమంతా దుర్గంధభూయిష్టమైంది. అతనికి చాలా దుర్భరంగా తలపించింది. శరీరమంతా క్షీణించి శరీరం మాత్రం కప్పుకున్నటువంటి ఎముకల గూళ్ళా అయిపోయింది. అప్పుడు ఆ రాజు మంత్రులను పిలిచి వారితో ఇలా అంటాడు: ఓ మంత్రులారా, నా శరీరం నానాటికి క్షీణించిపోతుంది. నాకు తెలిసినంత వరకు అన్ని సత్కార్యాలు చేశాను. సాధు సజ్జనుల సలహాలతో ప్రజలు మెచ్చుకునేటటువంటి ధర్మబద్ధమైనటువంటి రాజ్య పరిపాలన చేశాను. శత్రువుల భయం లేకుండా ప్రజలందరినీ కాపాడుతూ ఉన్నాను, కాపాడాను. కానీ పూర్వజన్మ కర్మఫలంగా ఈ వ్యాధిని ఈరోజు అనుభవించక తప్పట్లేదు. ఈ శరీరంతో నేను రాజ్య పరిపాలన చేయలేను. నా రాజ్యాన్ని నా అనంతరం నా కుమారుడైనటువంటి హేమకంఠుణ్ణి కట్టబెట్టి ఆయన్ను మహారాజును చేయండి. మీరందరూ నా కుమారుడికి అండదండలుగా నిలిచి పరిపాలన కొనసాగించండి. నేను వానప్రస్థం స్వీకరించి అరణ్యానికి వెళ్ళి తపస్సు చేసుకోవాలనుకుంటున్నాను అంటూ సోమకాంత మహారాజు మంత్రులతో తెలియజేస్తాడు. అప్పుడు ఆ మంత్రులు: ఓ రాజా, నువ్విచ్చినటువంటి ధనంతోనే పదవులతోనే సుఖంగా జీవిస్తున్నాం. ఇంతటి బాధలో నిన్ను వదిలి మేమెలా ఉండగలం? మేము కూడా మీతో పాటు అరణ్యానికి వస్తాం. మీ కుమారుడైనటువంటి హేమకంఠుణ్ణి మీ అభీష్టం మేరకే మీ రాజ్యానికి రాజుగా చేసి మేం మాత్రం మీ వెంట వస్తామంటూ మంత్రులు అంటారు. అయితే అదంతా విన్నటువంటి కుమారుడు హేమకంఠుడు
తల్లిదండ్రులకు సేవ చేయడం కన్నా మహాభాగ్యం ఏముంటుంది? ఈ రాజ్యం పదవులేమీ నాకొద్దు. మిమ్మల్ని అనుసరించి మీతో పాటుంటూ, మీకు సేవ చేస్తూ నా జన్మను తరింపచేసుకుంటానంటూ తల్లిదండ్రులతో అంటాడు. అప్పుడు సోమకాంత మహారాజు కుమారుని దగ్గరగా పిలుచుకొని పితృవాక్య పరిపాలన చేస్తూ, పితృదేవతలకు శ్రాద్ధాలు చేయడం, పిండ ప్రదానం చేయడం, దాన ధర్మాలు చేయడం కుమారుని యొక్క కర్తవ్యాలంటూ శాస్త్రాలు చెబుతున్నాయి నాయనా. కాబట్టి నువ్వు మంత్రులతో కలిసి రాజ్యానికి వెళ్ళి ధర్మబద్ధంగా పరిపాలన సాగించు అంటూ సోమకాంత మహారాజు భార్యా సమేతుడై అరణ్యాలకు వెళ్ళిపోతాడు. ఇక ఆ రాజు వెంటే నీడలాగా సుధర్మ కూడా ఆయన వెంటే ప్రయాణిస్తూ అరణ్యంలోకి సాగుతూ ఆ దంపతులిద్దరూ ప్రవేశిస్తారు. వారందరూ ఆ యొక్క వానప్రస్థ ధర్మబద్ధులై ఒంటిపూట భోజనం, భూశయనం పాటిస్తూ, ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ, ఆకలి దప్పికలను అనుభవిస్తూ, కష్టసుఖాలను సమానంగా చూస్తూ జీవనం సాగిస్తూ ఉంటారు. అలా చాలా అరణ్యాలను దాటుకుంటూ వెళ్ళి ఒక అందమైనటువంటి ప్రదేశంలో సుందరమైనటువంటి దృశ్యాన్ని చూస్తారు. అందమైన సరోవరంలో తామర పుష్పాలతో నిండుండి జలకాలాడే ఏనుగులతో నిండినటువంటి ఆ సరోవరాన్ని చూస్తారు. ఆ రాజదంపతులు అక్కడ ఆగి సుందరమైనటువంటి ఆ దృశ్యాన్ని తిలకించి చక్కగా అక్కడ కాలకృత్యాలు తీర్చుకుంటారు. రాజు అలాగే మంత్రులను పిలిచి ఈరోజు ఇక్కడే బస చేద్దాము అంటూ భార్యతో కలిసి అక్కడే విడిది చేస్తారు. స్నాన సంధ్య కార్యక్రమాలన్నీ కూడా ముగించుకొని సమీపంలో అక్కడ ఉన్నటువంటి కందమూలాలు తిని ఆ రోజు విశ్రాంతి తీసుకుంటారు. ప్రయాణ బడలిక వలన ఆ రాజు అక్కడ ఇసుక తిన్నెపైనే హాయిగా నిద్రపోతాడు. భార్య సుధర్మ అలసట తీరేలా కాళ్ళు ఒత్తుతూ ఉంటుంది. సుధర్మ ఆదేశాల మేరకు ఇద్దరు మంత్రులు కందమూలాలను సేకరించడానికై అరణ్యానికెళ్తారు. అంతలో అక్కడికొచ్చినటువంటి బ్రహ్మ తేజస్సుతో మరో కుమారస్వామిలా దగదగా వెలిగిపోతున్నటువంటి ఒక మునికుమారుని చూస్తుంది సుధర్మ. సుధర్మ ఆ ఋషికుమారుని చూసి తనలో తానే ఇలా అనుకుంటుంది. ఈ మునికుమారుడెవరో నా మనసులో ఉన్నటువంటి అభీష్టాలను తప్పకుండా నెరవేర్చగలిగేవాళ్లా ఉన్నాడనుకొని అతన్ని సమీపించి ఇలా అడుగుతుంది. ఓ ఋషికుమారా, నీవెవరవు? ఎక్కడి నుండొచ్చావు? నీ తల్లిదండ్రులెవరు? అని ఆయన్ని అడగ్గా ఆ మునికుమారుడు ఇలా చెబుతాడు. ఓ తల్లి, నేను భృగుపుత్రుడను. నా తల్లి పులోమ. నీటి కోసం ఈ కొలను వద్దకు వచ్చాను. నా పేరు చవనుడు. ఇంతకి నువ్వెవరు? ఎక్కడి నుండి వచ్చారు మీరందరూ? నీవు సేవ చేస్తున్నటువంటి ఇతనెవరు? ఇతని శరీరం ఎందుకు రోగభూయిష్టంగా ఉంది? ఇతని శరీరం వర్షాకాలంలో మేఘంలా స్రవించడానికి కారణం ఏమిటి? ఎలాంటి పాపకారణం చేత ఇతని శరీరం దుర్గంధం వస్తుంది? ఎందుకు ఈ విధమైనటువంటి సేవలు ఇతనికి చేస్తున్నావు? కారణం ఏమిటి అని అడుగుతాడు. నీవు చూస్తుంటే అతి సుకుమారులా ఉన్నావు, సౌందర్యవతిలా ఉన్నావు. మరి ఇలాంటి రోగిష్టి వాడిని ఎలా వరించావు? నీ తల్లిదండ్రులు, నీ స్నేహితులు అసలు ఇలాంటి వాడని తెలియక నిన్నేమైనా మోసగించారా అని చెప్పి అడుగుతాడు ఆ ఋషికుమారుడు. అప్పుడు సుధర్మ ఇలా చెబుతుంది. ఓ మునికుమారా, సౌరాష్ట్ర దేశంలో దేవనగరం అనే రాజ్యానికి రాజైనటువంటి సోమకాంత మహారాజు నా భర్త. అతను సౌశీల్యుడు, సద్గుణవంతుడు, వీర పరాక్రమవంతుడు. ప్రజారంజకంగా చిరకాలం రాజ్య పరిపాలన చేసి అనేక రాజభోగాలను అనుభవించి పూర్వజన్మ కర్మవశాన ఈ వ్యాధి అతనికి సంక్రమించింది. ఇది భరింపరానటువంటి దురావస్థ ఏర్పడింది. అందువలన తమ రాజ్యభారాన్ని కుమారుడైనటువంటి హేమకంఠుడికి అప్పజెప్పి ఇద్దరు మంత్రులతో ఈ అరణ్యంలోకి నాతో పాటు ప్రవేశించాడు. మంత్రులిద్దరూ కందమూలాలు తీసుకురావడానికై అరణ్యానికి వెళ్ళారు. నాయనా, ఈ అరణ్యంలో క్రూర జంతువులున్నాయి కదా, రాక్షసులు, భూతాలు, ప్రేత పిశాచాలు ఉన్నాయి. ఏది మాకెలాంటి హాని తలపెట్టలేదు. ఎందువలన మాకింకా దుఃఖం కలిగించడానికి మిగిలింది ఏముందిలే అని ఊరుకున్నాయా? మా దుఃఖానికి అంతే కనిపించడం లేదు. పంచభక్ష పరమాణాలు ఎక్కడా? దొరికిన వాటిని కందమూలాలు తిని సరిపెట్టుకోవాల్సినటువంటి భక్షణం ఎక్కడా? పేదవారు తపస్సులు తినే ఆహారం శ్రీమంతులకు జీర్ణమవడం కాస్త కష్టంగా ఉంటుంది. హంసతూలికా తల్పం మీద సేవకులు వింజామరాలు వీస్తూ ఉంటే హాయిగా నిద్రపోయే ఈ రాజు ఈనాడు కటిక నేలపై ఎగుడు దిగుడుగా ఉన్న రాళ్లపై, ఇసుక తిన్నెలపై సేద తీరుతున్నాడు. చందనం, సుగంధ ద్రవ్యాలతో గుబాలించే ఈ ప్రభు శరీరం ఈరోజు దుర్గంధపూరితమైనటువంటి చీము, రసి కొడుతుంది. మమ్మల్ని కష్టం నుండి రక్షించు అంటూ మహారాణి సుధర్మ కన్నీరు కలిగినటువంటి కళ్ళతో, బాధతో ఆ యొక్క చవన మహర్షిని ప్రార్థిస్తుంది. అప్పుడు ఆ మాటలు వినటువంటి చవనుడు దుఃఖపూరితమైనటువంటి, జాలి కలిగినటువంటి మహారాణి సుధర్మ మాటలు విని తాను కూడా దుఃఖించి జాలితో ఆ యొక్క దీన వాక్యాలు విని వేగంగా నీటి కడవను నింపుకొని ఆశ్రమం వైపు బయలుదేరుతాడు. ఆశ్రమం చేరగానే భృగు మహర్షి తన కుమారునితో ఇలా ప్రశ్నిస్తాడు. నాయనా చవన కుమార, మార్గమధ్యంలో ఏమైనా అపూర్వమైనటువంటి వస్తువులు ఏమైనా చూసావా? లేదంటే ఏదైనా ఆపద సంభవించిందా? కడవతో నీరు తీసుకుని రావడానికి ఇంత ఆలస్యం ఎందుకు అని ఆ యొక్క ఋషి కుమారుడిని అడుగుతాడు. అప్పుడు ఆ కుమారుడు ఇలా బదులిస్తాడు. తండ్రి, మార్గమధ్యంలో సౌరాష్ట్ర దేశంలో దేవనగరం రాజధాని పరిపాలించేటటువంటి సోమకాంత మహారాజు కనిపించాడు.
అతను చాలా మంచివాడు. అయితే అతను ధర్మబద్ధంగా పరిపాలన చేశాడు. అతని భార్య సుధర్మ అత్యంత సౌందర్యరాశి. అతనికేమో అనుకోనటువంటి కుష్ఠువ్యాధి సోకింది. మీ దాంపత్య జీవితం ఎలా సంభవించిందని ఆమెను అడిగితే ఆమె ఇచ్చిన సమాధానం వలన ఆలస్యం జరిగింది. ఆమె జాలి కలిపే మాటలు, ఆమె యొక్క దీనాలాపనలు నన్ను జాలి కలిగించాయి. హృదయం వికలమైంది. అక్కడ ఉండలేక వెంటనే కడువతో నీరు నింపుకొని ఆశ్రమానికి వచ్చానంటూ చవనుడు తండ్రికి వివరిస్తాడు. చవనుడు చెప్పిన మాటలు విని సోమకాంత మహారాజు యొక్క వృత్తాంతమంతా తెలుసుకొని భృగు మహర్షి, కుమారా, నా ఆజ్ఞానుసారం తక్షణమే వెళ్ళి వాళ్ళని ఇక్కడికి తీసుకొనిరా. వారిని చూడాలనుంది. ఆ దంపతులను చూడటానికి చాలా కుతూహలం కలుగుతుంది. వారు రావడానికి వీలు కనుక లేకపోతే నేనే వెళ్ళి వారికి దర్శనమిస్తానని చెప్పి తండ్రి భృగు మహర్షి మాటలు విని తండ్రి ఆజ్ఞను అనుసరించి మహారాణి సుధర్మ అలాగే వారి యొక్క రాజపరివారాన్ని తీసుకుని రావడానికి ఆ మునికుమారుడు సరోవరానికి వెళ్తాడు. ఆ సరోవరం వద్ద మంత్రుడు అరణ్యం నుండి కందమూలాలు తెచ్చి మహారాణి సుధర్మకు ఇస్తారు. ఆ సమయంలో చవనుడు సుధర్మ దగ్గరికెళ్ళి, సాధ్వి, తండ్రి గారైనటువంటి భృగు మహర్షి మిమ్మల్ని అందరినీ కూడా మా ఆశ్రమానికి తీసుకుని రా అని చెప్పి నాకు ఆజ్ఞాపించాడు. కాబట్టి మీరు నాతో పాటు రండి అని చెప్పి ఆ యొక్క చవన కుమారుడు చెబుతాడు. ఇక వారు అందరూ సంతోషించి ఆ ఆశ్రమానికి చేరుకోగానే భృగు మహర్షి యొక్క ఆశ్రమం వేదఘోషలతో ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. అందమైనటువంటి వృక్షాలతో, రంగురంగుల పూలతో, పక్షుల కోకవల రాగాలతో సుందరమైనటువంటి మనోహరంగా కనిపిస్తుంది ఆ ప్రాంతం అంతా కూడా. అక్కడ సాధు జంతువులు, క్రూర మృగాలు కలిసి చక్కగా ఆడుకుంటుంటాయి. ఇక సుధర్మ తన భర్తతో కలిసి మంత్రులతో సహితంగా భృగు మహర్షికి సాష్టాంగ నమస్కారం చేసుకుంటుంది. సోమకాంత మహారాజు ఇలా అంటాడు, మహర్షి, నేను అసలు ఏ పుణ్యం చేసుకున్నానో కానీ మీ వంటి పుణ్యపురుషుల దర్శన భాగ్యం కలిగింది. నేను చేసిన యజ్ఞాలు, దాన ధర్మాలు, బ్రాహ్మణ సేవ ఏవీ కూడా ఊరికే పోలేదు. బ్రాహ్మణుల మాటలు కూడా వ్యర్థం కాలేదు. వాళ్ళ దీవెనల వల్లే నాకు ఈరోజు మీ దర్శన భాగ్యం కలిగింది. మహానుభావ, నేను సోమకాంత మహారాజును. ప్రజలందరూ మెచ్చేలాగా రాజ్య పరిపాలన చేశాను. దాన ధర్మాలు, యజ్ఞాలు, బ్రాహ్మణ సేవ, గురుసేవ అన్నీ చేశాను. కానీ కర్మ ఫలితంగా ఈ దుర్బలమైనటువంటి కుష్ఠువ్యాధి సోకింది. ఈ వ్యాధిని భరించలేక నా కుమారుడికి రాజ్యాభిషేకం చేసి అరణ్యానికి వచ్చాను అని చెప్పగా ఆ మాటలు విన్నటువంటి భృగు మహర్షికి కళ్ళ నీళ్లు కలుగుతాయి. జాలితో, మహారాజా, మీ వృత్తాంతం విని నాకు చాలా బాధ కలిగింది. ఈ వ్యాధి పూర్వజన్మ సుకృతం వలన సంభవించింది. ఆ పూర్వజన్మలో చేసినటువంటి కర్మే మీకు నేను సావధానంగా వినిపిస్తాను. మీరు రావాల్సిన చోటుకే వచ్చారు. మీ వ్యాధి నయం చేసే ఉపాయం ఉంది. మీరేమీ భయపడిన అవసరం లేదంటూ మా ఆతిథ్యాన్ని స్వీకరించి విశ్రమించండి. మీ పూర్వజన్మ వృత్తాంతం తెలియజేస్తానంటూ భృగు మహర్షి తెలియజేస్తాడు. ఓ రాజా, పూర్వజన్మలో నీవు వైశ్యకులంలో వింధ్యాపర్వతం ప్రాంతంలో కులహారం అనేటటువంటి ఒక పట్టణంలో జన్మించావు. అయితే నీవు చక్కగా ఆ యొక్క వైశ్యకులంలో పుట్టినప్పటికీ కూడా సిరి సంపదలతో తొలతూగేటటువంటి అత్యంత ఐశ్వర్యవంతుడు నీ తండ్రి. సుగుణాల రాశి, దానశీలం కలిగినటువంటి సులోచన అనే పతివ్రత మీ తల్లి. నువ్వు పుట్టిన తర్వాత బ్రాహ్మణుల యొక్క ఆదేశాల మేరకు కామాంధుడనేటటువంటి నామకరణం చేశారు నీకు. వారు నిన్ను అమితమైనటువంటి ప్రేమతో అల్లారు ముద్దుగా పెంచారు. కొంతకాలం తరువాత కుటుంబిని అనే కన్యతో అతి వైభవంగా నీకు వివాహం చేశారు. మంచి సుగుణాలవంతురాలు, నీ పట్ల అనురాగం కలిగి దేవతల పట్ల చక్కగా భక్తి కలిగినటువంటి అమ్మాయి. అయితే ఆమెకు నీ వలన 7 పుత్రులు, 5 కుమార్తెలు కలిగారు. తండ్రి మరణించిన తర్వాత తండ్రితో పాటే తల్లి కూడా సహగమనం చేసింది. తరువాత దుష్ట సాంగత్యం అలవాటైపోయింది నీకు. తండ్రి సంపాదించినటువంటి ధనమంతా కూడా విచ్చలవిడిగా విలాసాలకు ఖర్చు చేశావు. పశుప్రాయుడవై నీ భార్య ఎంత చెప్పినా అడ్డగించినా వినకుండా నీవు నివాసముండే ఇంటిని సైతం నీ వ్యసనాలకు అమ్మేశావు. భార్యా బిడ్డలను పోషించినటువంటి నిన్ను బ్రతకడం కష్టం కాగా పిల్లలతో సహా నీ భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది. అయితే నీకిక అద్దు అదుపు ఏమీ లేకుండా పోయింది. పరుల ధనం దోచుకోవడం, పరదార అపహరణం, జంకు గొంకు లేకుండా చేశావు. మద్యపానం చేసి ఒళ్ళు మరిచిపోయి మదించినటువంటి ఏనుగులా సంచరించావు. దొంగతనం, జోదం మొదలైన వ్యసనాలకు బానిసై మహాపాపిగా, జనకకంఠుడుగా తయారయ్యావు. నిన్ను చూడగానే ప్రజలు కూడా భయపడి పారిపోయేవారు. ఇక ప్రజలందరూ నీ బాధను తట్టుకోలేక రాజుకు విన్నవించుకున్నారు. రాజు ప్రజల గోడు విని నిన్ను గ్రామం నుండి బహిష్కరించాడు. నువ్వు ఆ తరువాత కొందరు బందిపోట్లతో కలిసి దోచుకోవడం, కిరాతకంగా హింసిస్తూ చేపలను, కుందేలను, పక్షులను, లేలలను వేటాడుతూ వాటన్నిటినీ కూడా చంపేసేవాడివి. దొంగిలించినటువంటి డబ్బుతో మంచి భవనం కట్టుకొని విలాసాలు అనుభవిస్తున్నావు. నీ క్రూరత్వానికి జడిసి నీ మామ నీ భార్యాబిడ్డలను నీ దగ్గరకు పంపించేశాడు. నీ కుటుంబం అంతా నువ్వు సంపాదించిన డబ్బుతో విలాసాలు అనుభవిస్తున్నారు. అక్రమంగా సంపాదించిన డబ్బు వాటి పాపాలు మాత్రం మోయడం లేదు. నీవు మాత్రం పాపభీతి అని లేకుండా దొంగలతో కూడి హత్యలు చేస్తూ అక్రమంగా ధనార్జన చేశావు.
ఇక కొంతకాలం తర్వాత నీకు ముసలితనం వచ్చి శరీరం రోగభూయిష్టమై మంచాన పడ్డావు. నీ భార్య బిడ్డలు, సేవకులు అందరూ కూడా నిన్ను నిర్దాక్షిణ్యంగా వదిలిపెట్టారు. అప్పుడు నువ్వు ఒంటరివై ఒక రహస్య స్నేహితుని పిలిచి నువ్వు సంపాదించుకున్నటువంటి డబ్బంతా దాన ధర్మాలు చేయమని చెప్పావు. కానీ నీ పాపాలు తెలిసిన వారు నీ ధర్మం స్వీకరించడానికి కూడా ముందుకు రాలేదు. దానికి పైగా మహాపాపివైనటువంటి నీతో మాట్లాడటం కూడా ఘోర పాపమని చెప్పి పాప నివారణ కోసం సచేల స్థానం అగుఘర్షణ మంత్రాలను చక్కగా జపించి అక్కడి నుండి వెళ్ళిపోయారు. నువ్వు సంపాదించినటువంటి సంపదను ఎలా ఖర్చు చేయాలో తెలియక సతమతమవుతూ ఉన్నటువంటి నువ్వు ఆ సమయంలో అరణ్యంలో పాడుబడినటువంటి జీర్ణ దేవాలయాన్ని బాగు చేయాలనేటటువంటి ఆలోచన నీకు కలిగింది. అప్పుడు కొంతమంది విప్రులు ఇలా సలహా ఇచ్చారు. పోయి ఇది ప్రాచీన దేవాలయం, ఇది గణేశమూర్తిది, దీన్ని బాగు చేసి సర్వాంగ సుందరంగా ఆలయాన్ని పునరుద్ధరించి ప్రాయశ్చిత్తం చేసుకో అంటూ నీకు సలహా ఇచ్చారు. ఆ విధంగా ఆ బ్రాహ్మణులు చెప్పిన మాటను విని నీవు గణేశమూర్తిని పునరుద్ధరించావు. 4 తోరణాలతో, 4 దిక్కుల ద్వారాలతో, అనేక స్తంభాలతో, వేదికలతో విరాజిల్లేటటువంటి దివ్యమైన గణేశుని మందిరాన్ని నీవు చక్కగా ప్రతిష్ఠించావు. ముత్యాలతో, పగడాలతో తాపబడిన వాకిళ్లతో, నానా రకాలైనటువంటి పళ్ళ పుష్పాలతో నిండి ఉన్నదాన్ని నిర్మించి నీటి కోసం దిగుడు బావులను కూడా తవ్వించావు. ఒక బ్రహ్మాండమైనటువంటి అందమైనటువంటి గణేష దేవాలయాన్ని కట్టించి నువ్వు సంపాదించిన ధనాన్నంతా ఖర్చు చేశావు. నువ్వు ఆర్జించిన దానిలో కొంత భాగం భార్యాపుత్రులు తీసుకోగా మరికొంత భాగం నీ సేవకులు మోసంతో హరించారు. తర్వాత కొంతకాలానికి నువ్వు మరణించావు. తర్వాత యమదూతలొచ్చి పాశాలతో బంధించి కొరడాలతో కొడుతూ ముళ్లతో గుచ్చుతూ సూదుల వంటి రాళ్లపై పడదోస్తూ ఘోరమైనటువంటి మహానరకంలో పడవేశారు. అలా నిన్ను యమదూతలు హింసిస్తూ యముడు సన్నిధికి తీసుకెళ్లారు. అప్పుడు యముడు నీతో ఇలా అన్నాడు. ఓరి, నువ్వు ముందుగా చేసిన పాపాన్ని అనుభవిస్తావా, పుణ్యాన్ని అనుభవిస్తావా చెప్పు అని అడిగాడు. నువ్వు ముందుగా పుణ్యాన్ని అనుభవిస్తాను అని చెప్పడంతో నీవు జీర్ణమైనటువంటి గణేష దేవాలయాన్ని ఉద్ధరించినటువంటి నీ పుణ్యఫలం చేత చంద్రుని వంటి శరీర కాంతితో సోమ మహారాజుగా ఈ జన్మలో జన్మించావు. నీ పుణ్యఫలం అంతా ఖర్చయిపోయి నీకు తిరిగి మరలా ఈ యొక్క కుష్టు వ్యాధి సోకింది అంటూ భృగు మహర్షి సోమకాంత మహారాజుతో అతని యొక్క పూర్వజన్మ యొక్క వృత్తాంతం తెలియజేస్తాడు. అప్పుడు ఆ మహారాజుకు ఇదంతా నిజమా అనేటటువంటి అనుమానం కలుగుతుంది. వేదశాస్త్రాలలో నిధి వంటి వాడు, త్రికాలవేదైనటువంటి వాడు మహనీయుని యొక్క వాక్కులను సంశయించినందుకు ఆ దోషానికి ఆ ఋషి శరీరం నుండి ఒక పక్షుల గుంపు వెలువడి సోమకాంత మహారాజు యొక్క శరీరాన్ని పండకండాలుగా పొడుచుకు తినటం ప్రారంభిస్తాయి. ఆ బాధను భరించలేక సోమకాంత మహారాజు బాధతో వలవలా ఏడుస్తూ నన్ను రక్షించు అంటూ భృగు మహర్షిని శరణు వేడి ఇలా దీనంగా ప్రార్థిస్తాడు. ఓ మహాత్మా, ఎలాంటి క్రూరమృగాలైనా కూడా మీ ఆశ్రమంలో దుష్టత్వాన్ని వీడి ఎంత స్నేహంగా ఉన్నాయి. మరి అటువంటి ఈ ఆశ్రమంలో మీ సంరక్షణలోనే ఈ పక్షుల గుంపు నన్ను ఇలా బాధిస్తున్నాయి ఎందుకు? నన్ను పొడిచి వాటి చంపు నన్ను పొడిచి పొడిచి మరీ చంపుతున్నాయి. నేను అసలే దీనుణ్ణు, నా యందు దయతలచి అభయాన్ని ప్రసాదించి నన్ను రక్షించు అంటూ వేడుకుంటాడు. అలా జరిగినటువంటి కథంతా కూడా సోమకాంత మహారాజు చెబుతూ ఉండగా అతను అనుమానం వ్యక్తం చేయడం వలన ఈ విధంగా కలిగిందని చెప్పి భృగు మహర్షి తెలియజేస్తాడు. వెంటనే ఆ యొక్క పక్షుల గుంపు అతని ఆ సోమకాంత మహారాజులో ఉన్నటువంటి అనుమానం వీడిపోయేసరికి ఆ పక్షుల గుంపు ఒక్కసారిగా ఆకాశంకి ఎగిరిపోతాయి. ఆ రాజుతో భృగు మహర్షి ఇలా చెబుతాడు. రాజా, పాపం యొక్క బరువు ఎలాంటిదంటే దానికి నేను పరిహారం చెప్పబోనినా అది దాన్ని మించిపోతుంది. దైవానుగ్రహం వలన నీ పాప పరిహారానికి ఉపాయం చెప్పదలుచుకున్నాను. నువ్వు వీలైనంత తొందరలో పరమ పావనమైనటువంటి గణేష పురాణాన్ని కనుక విన్నట్లయితే నీవు ఈ దుఃఖసాగరం నుండి విముక్తుడవుతావు. దీనికి మాత్రం ఎలాంటి సందేహం లేదు. ఆ యొక్క గణేశుని యొక్క అష్టోత్తరాలతో తన కమండలంలోని జలాన్ని అభిమంత్రించి సోమకాంత మహారాజుపై చల్లుతాడు. అలా పుణ్యజలం చల్లినంతనే ఆ రాజు యొక్క ముక్కు రంధ్రం నుండి ఒక నల్లటి కాలమేఘం వంటి ఆకారం కలిగినటువంటి పాప పురుషుడు భూమి మీద పడ్డ వెంటనే అతను పెద్దగా పెరగసాగుతాడు. ఆ వికృత రూపంలో ఉన్నటువంటి రాక్షసుని చూసి, ఓయి, ఎవడ్రా నువ్వు, నీ పేరేంటి అంటూ ప్రశ్నిస్తాడు భృగు మహర్షి. మహర్షి, ఈ రాజు యొక్క శరీరంలో నివసిస్తున్నటువంటి పాప పురుషులను నేను. మీరు మంత్రించినటువంటి మంత్రోదకం చల్లగానే ఆ రాజు యొక్క శరీరం నుండి బయటకు వచ్చాను. నేను చాలా ఆకలిగా ఉన్నాను. నాకు తగినటువంటి ఆహారాన్ని చూపించండి, లేకుంటే లోకాలన్నింటినీ నాశనం చేస్తాను. వీడి శరీరం వదిలిన నాకు కనుక తగినటువంటి నివాసం కనుక చూపించకపోతే ఈ విధంగా చేస్తానంటూ ఆ యొక్క పురుషుడు అంటాడు. అప్పుడు భృగు మహర్షి ఆ ఆశ్రమం నుండి బయటకొచ్చి ఎదురుగా ఉన్నటువంటి చిక్కి శల్యమైనటువంటి ఒక మామిడి చెట్టును చూపించి, నీవు ఆ చెట్టు త్వరలో నివసించు, రోజు రాలినటువంటి ఎండుటాకులను ఆహారంగా భుజించు, అలా చెయ్యని ఎడల నిన్ను నేను భస్మం చేస్తానంటూ భృగు మహర్షి ఆజ్ఞాపిస్తాడు. మహర్షి ఆజ్ఞ మేరకు ఆ పాప పురుషుడు మామిడి చెట్టు త్వరలో ప్రవేశించగానే వెంటనే అది కాలి బూడిదైపోతుంది. ఇక మహర్షి ఆగ్రహానికి భయపడి ఆ పాప పురుషుడు బూడిదలో దాక్కుంటాడు.
ఆ తరువాత భృగు మహర్షి సోమకాంత మహారాజుతో గణేష పురాణంలోని స్వామివారి కథలను, మహత్యాలను ఎన్నిటినో వివరించి తెలియజేస్తాడు. తరువాత సోమకాంత్ మహారాజుకు వచ్చినటువంటి ఆ యొక్క కుష్ఠువ్యాధి నుండి గణేష పురాణాన్ని వినగానే ఆ యొక్క కుష్ఠువ్యాధి అంతా కూడా పూర్తిగా తొలగిపోయి స్వామివారి యొక్క అనుగ్రహం దక్కుతుంది. మిగిలినటువంటి ఈ వివరణను మరొక చక్కని వీడియోలో తెలియజేస్తాను. అంతవరకు నమస్కారం. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.